నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వెనకున్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. యుద్ధ విరమణకు 3 షరతులు. అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ డిమాండ్. మా చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలి, యుద్ధం వల్ల జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించాలి, భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలి. ఇరాన్ అధ్యక్షుడు మొసాద్ పెజెష్కియాన్ డిమాండ్. ప్రాంతీయ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటన. యుద్ధం బాగా గట్టిగానే ఇజ్రాయిల్, అమెరికాలకు కూడా ఆ సెగ తాకినట్టుగా కనపడుతోంది. ఇరాన్ అందుకని షరతులను పెట్టుకోవటానికి వచ్చింది. ఇరాన్ని మేము పూర్తిగా నాశనం చేసేసాం, ఇక ఏమీ లేదు అక్కడ, కొద్ది గంటల్లోనే మేము ముగించేస్తాం అని చెప్పి నిన్న ట్రంప్ అన్నది అంత ఈజీగా ఏం కనపడటం లేదు. అలాగనే ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పి ఖమేనీ కుటుంబ వారసులు పశ్చిమాసియాలో స్థావరాలన్నీ అమెరికా ఖాళీ చేయాల్సిందే, హర్మూజ్ జలసంధి మూసివేసే ఉంటుంది, శత్రువుల నుంచి పరిహారం వసూలు చేస్తాం, గల్ఫ్ దేశాలతోటి స్నేహం, కానీ అమెరికా బేసులపై దాడులు కొనసాగుతాయి. ముస్తఫా ఖమేనీ. అరబ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు, 6 చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై దాడి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలి. మండలి తీర్మానంలో భారత్ మద్దతు ఇచ్చింది. ఆపాలనే దానికి ఓటింగుకి చైనా, రష్యా దూరంగా ఉన్నాయి. వాళ్ళిద్దరే ఈ ఇరాన్కి వెనక నుండి వెన్నుదన్నుగా నడిపిస్తున్నారు. ఈ యుద్ధం ఇంత దూరం ఇరాన్ తీసుకురాగలిగిందంటే కారణం అదే. దాంతోపాటుగా యుద్ధం మీద చాలా గట్టిగానే మంటలు రేగుతున్నాయి. గల్ఫ్ దేశాలు ఎవరికి వాళ్ళు మనకెందుకు వచ్చిందిలే, ఇక్కడ మనం మనం ఎటు ఏ పక్షాన లేకుండా స్తబ్దుగా ఉందాం అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇదిగో ఈనాడులో కూడా జనావాసాలపై బాంబులు. ఇరాన్ లెబనాన్పై దాడుల్లో 21 మంది మృతి. బేరట్లో పర్యాటక ప్రాంతంలో కల్లోలం. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపైన విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. అమెరికా నౌకపై ఆత్మాహుతి పడవతోటి ఇరాన్ దాడి, భారతీయుడి మృతి. ఇజ్రాయెల్పై 200 రాకెట్లు. గల్ఫ్ దేశాలపైన దాడులు కొనసాగింపు, మళ్ళీ $100 చమురు ధర. గల్ఫ్పై దాడులు చేస్తాం, హర్మూజ్ మూసేస్తాం, ముస్తఫా ఖమేనీ ప్రకటన. ఈ విషయాన్ని ఆంధ్రప్రభలో కూడా వేయేశారు. 3 షరతులు, యుద్ధ విరమణకు 3 షరతులు. రక్తానికి రక్తం, ప్రతీకారం. ఎక్స్క్యూజ్ మీ. మా కుటుంబాన్ని బలిగొన్న వారిని విడిచిపెట్టాం, విద్యార్థుల అమరత్వానికి న్యాయం చేస్తాం, హర్మూజ్ జలసంధి మూసివేస్తాం, శత్రువులపై ఒత్తిడి తెచ్చే ఆయుధంగా రవాణా మార్గాన్ని వాడతాం, ఇరానీయులు ఐక్యంగా ఉండాలి, శత్రువులను ఓడించాలి, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ పిలుపునిచ్చాడు. ఈ రకంగా బాగా గట్టిగానే యుద్ధం మీద వాళ్ళు పట్టుగానే ఉన్నారు. యుద్ధ కల్లోలం సాక్షిలో కూడా వేశారు. ఇక కలెక్టర్లకు ర్యాంకులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పోటీ, భారీ పెట్టుబడులకు చొరవ తీసుకోవాలి, ఆయా జిల్లాల్లో ఉన్న వనరులు, అవకాశాలు, అనుకూల పరిస్థితులు బట్టి ప్రణాళిక, వేగంగా భూ కేటాయింపులు, అనుమతులు, అభివృద్ధి వికేంద్రీకరణకు మా లక్ష్యం. అందుకే 3 రీజనల్ అథారిటీస్ ఏర్పాటు చేశాం. కలెక్టర్ల సదస్సులో సీఎం దిశానిర్దేశం. పోలీసు కొరత ఉండొద్దు, నేరాల రేటు 6% తగ్గింది, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు కట్టడికి చర్యలు, శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు, మహిళలపై నేరాల్లో జీరో టాలరెన్స్. నిన్న కలెక్టర్ల మీటింగ్లో బాగా గట్టిగానే జరిగింది. కలెక్టర్లకు ర్యాంకులు కూడా ఇచ్చారు. మర్యాదగా చెప్తే వినరా, అటవీ శాఖ అధికారుల మీద బాగా గట్టిగానే. మొన్న గుడికి వెళ్ళే పిలిగ్రిమ్స్ని అందరినీ నిలిపేశారు. గిరిజనులు నీళ్లు తెచ్చుకోకుండా, ఇళ్ళు కట్టుకోకుండా ఆపుతున్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సీఎంని నన్నో లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్నో మీరు కలిసి దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేసుకోవాలి, కానీ మీరు ఇలా ఆపి కూర్చోటే ఏమాత్రం బాగలేదని చెప్పి మొన్న శ్రీశైలం పెద్దపాద మార్గంగా వెళ్ళే భక్తుల్ని ఆపినందుకు గాను సీరియస్ అవటం కూడా జరిగింది.
ఇక హోటళ్లపై గ్యాస్ బండ. నిజంగా గ్యాసు కృత్రిమ కొరత తీసుకొచ్చే ప్రయత్నానికి చిన్నా చితక ప్రయత్నాలు చేసినా దాన్ని ఎస్మా ప్రయోగించి వాటిని సమర్థవంతంగానే ఆపినట్టు కనపడుతున్నా కానీ హోటళ్ళు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ హాస్పిటల్స్, ఆ తర్వాత ఈ హాస్టల్స్, వీటికి ప్రాధాన్యం ఇస్తాం, ఆ తర్వాతే హోటళ్ళని కూడా చెప్తున్నారు. చాలామంది టెన్షన్స్లో ఈ బుకింగ్లు చేసుకొని వాటిని ఇమీడియట్గా గ్యాస్ తెచ్చుకొని కనీసం ఒకటన్నా నిలవబెట్టుకుందాం అనే ప్రయత్నంలో హౌస్ హోల్డ్ గ్యాస్ కూడా IVRS నెంబర్కి ఫోన్ చేస్తే అది మొత్తం స్ట్రక్ అయిపోయేదాకా తీసుకొచ్చేశారు. రాష్ట్రంలో ముదురుతున్న వంట గ్యాస్ సంక్షోభం. వాణిజ్య సిలిండర్లు నిలిపివేత, పలు హోటల్లో మూత, కట్టెలపై నెట్టుకొస్తున్న కొందరు వ్యాపారులు, ప్యానిక్ బుకింగులతోటి సమస్యలు, సర్వర్లు క్రాష్. బుధవారం ఒక్కరోజే 3 రెట్లు అధికంగా బుకింగ్స్, గృహ అవసరాలకు ఇబ్బంది లేదని ప్రభుత్వం ప్రకటన. ఇదిలా ఉంటే నిన్న పార్లమెంట్లో కూడా ఇదివరకు ఎన్నడూ లేనంత కష్టకాలం ఇది. ఈ పరిస్థితి సమర్థంగా ఎదుర్కొంటున్నాం, ఇంధన కొరత లేదు, సరిపడా నిల్వలు ఉన్నాయి, హర్ముజ్తో సంబంధం లేకుండా మనకు 70% క్రూడ్ దిగుమతులు వస్తున్నాయి. హర్ముజ్తో సంబంధం లేకుండా 70% క్రూడ్ దిగుమతులు ఏమి రావట్లేదు, దాదాపుగా 60% హర్ముజ్ నుంచి వస్తుంది. పార్లమెంట్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెబితే దీనికి ప్రతిగా నిన్న రాహుల్ కూడా గ్యాస్కు ఎప్స్టీన్కు లింకు, మన ఆయిల్ కొనుగోలును ఇతరులు నిర్ణయించడం ఏమిటి, పెట్రోలియం మంత్రి ఆయన మిత్రుడు హర్దీప్ రాజీతోనే దుస్థితి. పూరి కుమార్తెకు సొరేస్ నిధులు, లోక్సభలో రాహుల్ ఆరోపణ. గ్యాస్ని మన పెట్రోల్ రష్యా దగ్గర నుంచి కొనాలా, వేరే ఎవరి దగ్గర నుంచి కొనాలనేది అమెరికా ఎలా నిర్ణయించడానికి వాళ్ళెవరు, దానికి మనం ఎందుకు తలొగ్గుతున్నాం? అలా తలొగ్గుతున్నాము అని అంటే దాని వెనకున్న కారణం ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న మీ పేర్లు కాదా అని నిన్న రాహుల్ గాంధీ గట్టిగానే పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. ఇదిలా ఉంటే నిన్న తీరం మరింత భద్రం. నిన్న సాగర్ డిఫెన్స్ షిప్ బిల్డింగ్ దీనికి నిన్న శంకుస్థాపన చేయటం జరిగింది. నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన. దేశ రక్షణ రంగంలో ఈ పరిశ్రమది కీలక పాత్ర. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుకు దోహదం. సాంకేతిక పరిజ్ఞానంతో మత్స్య సంపద గుర్తిస్తుంది, అనుకోని విపత్తుల్లో రక్షణగా ఉంటుంది. ఉపాధి కల్పనలో స్థానిక యువత మొదటి ప్రాధాన్యం. గొప్ప పరిశ్రమ తెచ్చినందుకు గర్వంగా ఉంది లోకేష్. ఇదిలా ఉంటే మరి దీని మీద వైసీపీ కానీ సాక్షి కానీ మరొక రకమైన కథనాలు ప్రచురిస్తారు కదా, అది చూద్దాం. ఇక్కడ రండి, ఇదిగోండి. షిప్పింగ్ హార్బర్ పోయింది, జువ్వల దిన్న ప్రైవేటు పరం. ఇది నిన్న అది ఓపెన్ చేసింది, ఆ జువ్వెల దిన్నెలోనే శంకుస్థాపన చేసింది. 2024లో ప్రధాని ప్రారంభించిన హార్బర్ను అందుబాటులోకి రానివ్వని చంద్రబాబు సర్కారు ఫిషింగ్ హార్బర్లో 29.58 ఎకరాలు ముంబై సంస్థ సాగర్ డిఫెన్స్కు ఇంజనీరింగ్కు కేటాయింపులు. అనంతరం మొత్తం 150 ఎకరాలు కేటాయించేందుకు సన్నద్ధం. సంపద సృష్టించకపోగా క్రెడిట్ చోరీలతోటి అంతా ప్రైవేట్ పరం చేస్తున్న బాబు. అన్నీ మేమే తెచ్చాము అని చెబుతారు. ఆ తెచ్చిన వాటన్నిటికీ భూములు కట్టబెట్టేసి మొత్తం వీళ్ళు నాశనం చేసేస్తున్నారు అని చెబుతారు. మరి ఆ నాశనం చేసే ఆ కంపెనీలని ముందు మీరెందుకు తెచ్చారు అనేది ఇక్కడ అసలైన ప్రశ్న కదా. ఆ ప్రశ్నకి సమాధానం ఏది ఉండదు. ఇక మధ్యాహ్నం భోజనం బాగోలేదని డ్రామా. మైలవరం హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు. ఇక మధ్యాహ్నం భోజన పథకంలో భోజనం పెడుతున్న దాన్ని హెడ్ మాస్టరే దగ్గరుండి పిల్లల్ని అటు మోటివేట్ చేసి మరి అందులో ఈ భోజనం బాగలేదని డస్ట్బిన్లో వేపిస్తూ వీడియోలు తీసి దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేశాడు. దాని మీద వాళ్ళు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? దాని మీద విచారణ జరుపుతారు కదా. ఈయనే ఆ మహానుభావుడు.
మధ్యాహ్నం భోజనం బాగోలేదని డ్రామా. మైలవరంలో పాఠశాలలో హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే యత్నంగా గుర్తింపు. అధ్వాన్న భోజనం డ్రామాకు సూత్రధారి అయిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్ వేటు పడింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలోని తారకరామ మండల పరిషత్ ఆదర్శ పాఠశాల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తినలేకపోతున్నామని గత మంగళవారం విద్యార్థులు నిరసన తెలిపారు. అన్నం సరిగా ఉడకలేదని, పులిహోరలో ఉప్పు లేదని, ఉడకని గుడ్లు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆహారాన్ని డస్ట్బిన్లో పడేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పాటు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారిని అయిన వై చంద్రకళ పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. మధ్యాహ్నం భోజనం బాగోలేదని స్వయంగా హెచ్ఎం జాన్ విద్యార్థులను తప్పుదారి పట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించినట్లు గుర్తింపు. ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటానికి. సిఎస్ స్థాయిలో ఆయన మీటింగులు పెట్టి అందరినీ ఇగో ప్రభుత్వంలో ఉన్న బొక్కలు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డితోటి మీరు కలిసిపోండి అని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. బెంగళూరులో ఈయన కొన్ని సీక్రెటింగ్ మీటింగులు పెట్టుకుంటున్నట్ట. ఇక ఇగో పాఠశాలలో పిల్లల చేత కూడా ఒక చిన్నపాటి డ్రామా ఆడిచ్చి, నిన్న పిల్లలే చెప్పారు అది, మాకేం తెలియదు, ఆయన చెప్పమన్నారు, అప్పటికి అది బాగానే ఉంది ఆ భోజనం అని పిల్లలే చెప్పారు. ఇక మర్యాదగా చెబితే అర్థం కాదా? ఈనాడులో నిన్న సీఎం సీరియస్గా అయిన సంగతి వేశారు చూడండి. మీ వ్యవహార శైలి అసలు బాగోలేదు. శ్రీశైలంలో భక్తుల్ని నిలిపేశారు, బద్వేల్లో గుడి కూల్చేశారు, గిరిజనులకు ఇల్లు కట్టకూడదు, నీళ్లు ఇవ్వకూడదంటే ఎలా? సమస్య ఉంటే నా దగ్గరకో డిప్యూటీ సీఎం దగ్గరకు రండి, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే కుదరదు. అటవీ శాఖ అధికారులపై చంద్రబాబు మండిపాటు. మీ ప్రవర్తన అస్సలు బాగోలేదు. శ్రీశైలంలో భక్తుల్ని నిలిపేశారు, దాంతో మర్నాడు తొక్కిసలాట జరిగింది. బద్వేల్లో గుడి కూల్చేశారు, మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి. నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ప్రజలకు అసౌకర్యం కలగజేస్తున్నారు. మర్యాదగా చెబితే మీకు అర్థం కావటం లేదు. సమస్య ఉంటే నా దగ్గరకో డిప్యూటీ సీఎం దగ్గరకో రండి, అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే కుదరదు అని అటవీ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇందులో నిన్న సాగర్ తీర ప్రాంత భద్రతకు బ్లూ ఎకానమీలో నూతన అధ్యాయం. పరిశ్రమ శంకుస్థాపన సందర్భంగా తీసిన ఫోటో కూడా ఇక్కడ వేశారు. ఇక ఆదాయం ఒకటే ప్రాతిపదిక కాదు, తల్లిదండ్రుల హోదా కేటగిరీలను పరిగణలోకి తీసుకోవాలి. ఓబీసీ సంపన్న శ్రేణి నిర్ధారణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. కేంద్ర ప్రభుత్వం అప్పీళ్లు తిరస్కరణ, పలువురు యూపీఎస్సీ అభ్యర్థులకు ఉపశమనం. ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షలు విజేతలుగా నిలిచినప్పటికీ ఓబీసీ సంపన్న శ్రేణులు క్రిమిలేయర్ పరిధిలో ఉన్నారనే కారణంతో ఆ కేటగిరీ రిజర్వేషన్ వర్తించక ఉద్యోగ నియామకాలు పొందలేని అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానానికి భారీ ఉపశమనం కలిగింది. ఎక్స్క్యూజ్ మీ. సంపన్న శ్రేణి నిర్ధారణకు తల్లిదండ్రులు జీతాలు మాత్రమే ప్రామాణికం కాదని, వారి ఉద్యోగ హోదా, ఈ పోస్ట్ కేటగిరీ కూడా పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆదాయం సంపద ఆధారిత గీటురాయిని తప్పుగా అన్వయించి అభ్యర్థులను సంపన్న శ్రేణిలో చేర్చారని పేర్కొంది. అభ్యర్థులకు అనుకూలంగా వివిధ హైకోర్టులు వెలువరించిన తీర్పులపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. ఒకసారి ఆంధ్రప్రభలో చూద్దాం. పెట్టుబడుల ఆకర్షణకు 3C ఫార్ములా. కమిట్మెంట్, కన్విన్స్, కోఆపరేట్. పీపుల్స్ ఫ్రెండ్లీగా అటవీ శాఖ పనితీరు. ప్రజాకోణంలో ఆలోచించండి, ప్రగతికి సహకరించండి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా కొత్త ఆవిష్కరణలు.
ఏఐ సాయంతో వైద్య ఖర్చులు తగ్గించేలా చర్యలు. నిన్న కలెక్టర్స్ మీటింగు గురించి ఇందులో కూడా వేయటం జరిగింది. త్వరలో సంక్షేమ క్యాలెండర్. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు. దీపం 2.0 పథకానికి డిజిటల్ వోచర్. ఉగాదికి 2.50 లక్షల ఇళ్ళు గృహప్రవేశాలు. పనులు మన దగ్గర, ట్యాక్సులు మరో రాష్ట్రానిక. పాఠ్యాంశాల్లో కాలానికి అనుగుణంగా మార్పులు. నిన్న సాగర్ డిఫెన్స్ మారిటైమ్ ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్గా ఏపీ అటానమస్ మారిటైమ్ షిప్ ఆ శంకుస్థాపన గురించి ఇందులో కూడా వేయటం జరిగింది. ఇక యుద్ధం చూసాము. పెద్దనాన్ని వదిలించుకుందాం. తటస్థం బెస్ట్. గల్ఫ్ దేశాలు అంతర్మదనం. ఎప్పటికే అమెరికాతో కుదుర్చుకున్న రక్షణ వాణిజ్య ఒప్పందాలని గల్ఫ్ దేశాలు పునఃసమీక్షించుకోవటం మొదలుపెట్టాయి. ప్రాంతీయ భద్రత క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో అమెరికాతో ఒప్పందాల వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువనే భావనకు వచ్చాయి. ప్రస్తుతం యుద్ధం, అస్థిరత పరిస్థితులు ఇలాంటివి ఒప్పందాలను ఏకపక్షంగా వైదొలిగేందుకు వీలు కల్పించే చట్టబద్ధ విధానాలు ఉండటంతో ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఆ దేశాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక గల్ఫ్ దేశాలు అన్నీ కలిసి తటస్థంగా ఉంటాం, మీరు కొట్టుకోండి, మాకేం సంబంధం లేదు, మేమేమి సహాయం చెయ్యం మీకు అని. ఇంకా వాళ్ళతో ఉన్న ఈ ఒప్పందాలు ఇవన్నీ కూడా రద్దు చేసుకుంటే ఇక అమెరికా మళ్ళీ బేసులు నిర్మించుకోలేదు. అమెరికా బేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆడ మొత్తం ఇరాన్ బాంబింగ్ చేస్తూనే ఉంది. ఇక ఒకసారి సాక్షిలో చూద్దాం. నిన్న వైఎస్ఆర్సీపీ కోట్లాది మంది అభిమానులది. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్ జగన్. నిన్న వైసీపీ జెండా ఎగరేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయానికి సమాధానం మరి ఎవరు చెబుతారు కానీ, వైసీపీ జెండా ఎగరేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి జనవరి 26న త్రివర్ణ పతాకం ఎగరేయలేకపోయాడు వాళ్ళ ఆఫీస్కి వచ్చి. అది బొత్స సత్యనారాయణ ఎగరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ అధ్యక్షుడు ఈయననేగా. ఈయన నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు మరీ చేసుకున్నాడు. ఆవిర్భావం, వాళ్ళ పార్టీ ఆవిర్భావం, అదే గణతంత్ర దినోత్సవానికి వచ్చి జెండా ఎగరేయడు. ఆయన అధికారంలో ఉంటేనే, పోలీసులు సల్యూట్ కొడుతుంటేనే ఎగరేస్తాడా? మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్. త్రివర్ణ పతాకం మాత్రం ఆవిష్కరించడు. ఇక ఎక్స్ప్రెస్ దోపిడీ. కావాల్సిన వాళ్లకు ప్రజాధనం దోచిపెట్టేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కాంట్రాక్టు విలువ అమాంతం పెంపు. 83% అధిక ధరతోటి ఏటా 14 కోట్ల పైనే ప్రజాధనం లూటి. గత ప్రభుత్వం 2022లో ట్రిప్పునకు 895 చెల్లింపు. అదే సేవకు ఇప్పుడు 1640 రూపాయలు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధం. అనుకూల ఫౌండేషన్ కాంట్రాక్టు కట్టబెట్టిన చక్రం తిప్పిన మంత్రి. మీరు ఎవలా 108 సేవలు ఎవరికి ఇచ్చారండి? ఏ కంపెనీకి ఇచ్చారు? 108ని ఏ రకంగా మార్చేశారు? ఇక ఊరు వాడ ఘనంగా 16 ఏళ్ల పండగ. గ్రామాల్లోనూ వైభవంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు. పార్టీ జెండాను ఎగరవేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు. నవరత్నాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఫ్లెక్సీలు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో సంబరాలు. దేశ విదేశాల్లో చేసుకుంటారులే, వాళ్ళు అక్కడ ఉన్నామనే దాంతో ఇక్కడ ఉన్న కూటమి నాయకుల మీద వాళ్ళ మీద విరుచుకుపట్టడం, వాళ్ళ మీద దిక్కుమాలిన పోస్టులు పెట్టడం అక్కడి నుంచే జరుగుతుంది మ్యాక్సిమం, దేశ విదేశాల నుంచే. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.